ఎవరికేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. మిగతా టైం అంతా దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏమైనా నాయిస్ ఏదైనా ఉంటే సెషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సార్ ఒక 2 minutes నేను మాట్లాడొచ్చా? చెప్పండి. నేను వెంకట్ సార్, రెడ్డి గారు, మహేష్ అండ్ పావని, శాంసన్ అండ్ బాబు అండ్ సంజయ్ గారు. యాక్చువల్గా మనకి ఇది జనరేటివ్ ఏఐ కోర్స్ అండి విత్ ఎంసిపి అండ్ ఏజెంటిక్ ఏఐ. డ్యూరేషన్ వచ్చేసి 3 months పడుతుంది కోర్సు. మీకు జాయినింగ్ పంపించాను కదా వాట్సాప్లో ఆర్ జీమెయిల్లో. మీకు దాని కింద కమ్యూనిటీ, మన జనరేటివ్ ఏఐ కమ్యూనిటీ కూడా ఉంది. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లేదు ఈ వీడియో వినే వాళ్ళైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది కమ్యూనిటీ లింక్, అలాగే రిజిస్ట్రేషన్ లింక్, అలాగే కోర్స్ కంటెంట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు రెగ్యులర్ గా సెషన్స్ 6 to 7 స్టార్ట్ అవుతాయండి. మీకు మండే, రేపు, ఎల్లుండ కూడా ప్రీ సెషన్స్ ఉంటాయి. మీరు అటెండ్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్ని ఫ్యాకల్టీతో క్లియర్ చేసుకొని మీరు కంటిన్యూ అవ్వచ్చు అండి. మీకు మ్యాక్సిమం ఈ క్లాస్ లో మీకు డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి. అసలు ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి ఏంటి. కోర్స్ కంటెంట్ అయితే మీకు ఆల్రెడీ పంపించాను నేను, అది చూసింది. అలాగే మన కమ్యూనిటీలో జాయిన్ అయితే ఏంటంటే ప్రతి బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ జాయిన్ అవ్వని చెప్పి మెసేజ్ పెడతాను. అలాగే ఈ రికార్డింగ్ కూడా, ఈ సెషన్ రికార్డింగ్ కూడా కమ్యూనిటీలో పెడతాను. ఎప్పుడైతే పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు వీడియోస్ అన్ని ప్రైవేట్ గా యాక్సెస్ ఇస్తానండి. 1 year పాటు యాక్సెస్ ఉంటాయి. అలాగే సార్ డాక్యుమెంట్స్ యాక్సెస్, మన శాంపుల్ ప్రోగ్రామ్ యాక్సెస్ కూడా ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్ అండి. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు విఎల్ఆర్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దామోదర్ గారు. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ రైట్ చేశారు. సో ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేస్తాను డెమోలో. అండ్ మోర్ ఓవర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఫస్ట్ మీకు జనరేటివ్ ఏ అన్నది, ఫస్ట్ జనరేటివ్ ఏం డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళకుండా ఏఐలోకి వెళ్తాం. ఫస్ట్ అసలు ఏ అంటే ఏం చూద్దాం. తర్వాత మనం వాట్ ఈజ్ జనరేటివ్ ఏ, తర్వాత కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ మీకు ఈ కోర్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. డ్యూరేషన్ ఓవరాల్ 1 to 2 hours ఉంటుంది సెషన్ అన్నది. 1 to 1.5 hours అని చెప్పుకోవచ్చు. 1.5 hours ఉంటుంది. ఓవరాల్ 2 to 3 months కోర్స్ ఉంటుంది. రైట్? సో ఫస్ట్ అసలు ఏ ఏంటి చూద్దాం. సో జనరల్గా ఏఐలో మెయిన్గా కాంపోనెంట్స్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అప్రోచ్ అన్నది మీకు ఓల్డ్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్ కింద కన్సిడర్ చేస్తారు. డీప్ లెర్నింగ్ అనేది మోడర్న్ అప్రోచ్, కాకపోతే కొంచెం రిసోర్స్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ ర్యామ్, సిపియు, జిపియు ఇలాంటివి అవసరం ఉంటుంది. మిషన్ లెర్నింగ్కి మీకు డీప్ లెర్నింగ్ అంత అవసరం ఉండదు. కాకపోతే మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి డీప్ లెర్నింగ్ అప్రోచ్ ద్వారానే సాల్వ్ చేయగలరు. ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డీప్ లెర్నింగ్ అప్రోచ్ ద్వారా సాల్వ్ చేసినవే. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్, స్పెసిఫిక్గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్ మీద క్రియేట్ చేసినవి. డీప్ లెర్నింగ్లో కూడా ఒక ఆర్కిటెక్చర్ కాదు, మల్టిపుల్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అది ఎవాల్వ్ అయింది. ఇది మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అనేది ఒక బ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. బట్ ఏఐ అనేది కంప్లీట్ ఎక్కువ సిస్టమ్. ఇప్పుడు ఒక రోబో ఉందనుకోండి, బ్రెయిన్ అనేది ఒక మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అయినట్లయితే అది ఏం చేస్తుంది, సెన్సర్స్ ద్వారా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఐసైట్, మనం చూసి అది రిసీవ్ చేసుకొని అది బ్రెయిన్ పంపిస్తే ఆ బ్రెయిన్ ఆ రిసీవ్ చేసుకున్న కంటెంట్ని బట్టి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఎలాగైతే మీకు టెస్లా కార్ ఉందనుకోండి, దాంట్లో కొన్ని సెన్సర్స్ అనేవి ఉంటాయి. ఆ సెన్సర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక రెడ్ సిగ్నల్ వచ్చింది అనుకుందాం, రాగానే అది ఏం చేస్తుంది, స్టాపర్ సిగ్నల్ పంపిస్తుంది. అది ఎగ్జాక్ట్గా ఏం పంపిస్తుంది, ఈ మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్ను ఆ ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది. కానీ పంపించినంత మాత్రం ఆ కార్ అయిపోవాలని లేదు కదా. ఆ కార్ని ఏం చేయాలి, మోల్డ్ చేయాలి దాని తగ్గట్టుగా, ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా. సో ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ని మనం ఏమంటున్నాం, ఏఐ అని అంటున్నాం. ఆ బ్రెయిన్ పార్ట్ ఉంది కదా, దాన్ని మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అంటున్నాం. రైట్? సో సపోజ్ మీకు ఒక రోబోని తీసుకోవాల్సిన అవసరం లేదు. రియల్ టైంలో వచ్చేసరికి మనకు ప్రిడామినెంట్గా వెబ్ యాప్స్ కానీ, లేదా మొబైల్ యాప్స్ కానీ, డెస్క్టాప్ యాప్స్ దాని మీద ఎక్కువ వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఉన్నది చాట్ బాట్ ఉంది ఇక్కడ, రైట్? యాక్చువల్ దీన్ని ఇంటర్నల్గా ఏం చేస్తారు వాళ్ళు, ఆబ్వియస్లీ మోడల్ యూజ్ చేస్తారు, డీప్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేస్తుంటారు. ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ ఉంది, కంప్లీట్ వెబ్ అప్లికేషన్ ఉంది కదా, ఇంట్లో ఎంబెడ్ చేస్తాం కదా దీన్ని ఏమనొచ్చు, ఏ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. రైట్? అసలు ఏ అంటే అర్థమైంది కదా. సో ఏ అనేది కంప్లీట్ ఎకో సిస్టమ్.
ప్రిడామినెంట్‌గా మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటి? ఈ మోడల్స్ మీద, ఈ మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అప్రోచెస్ మీద. మెయిన్‌గా డీప్ లెర్నింగ్ అప్రోచ్ మీద. అండ్ 70-80% కాన్సెప్ట్స్ అనేవి మెషిన్ లెర్నింగ్ ద్వారా సిమిలర్‌గా ఉంటుందన్నమాట డీప్ లెర్నింగ్ కూడా. సో, మెషిన్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీ కోర్స్ కంటెంట్‌లో కూడా మెషిన్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ డీటెయిల్‌గా ఉంటుంది. ఇక్కడ కంటెంట్ చూడండి. సో, వీఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ వస్తుంది. అది కాదు. వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ కామ్ కనిపిస్తుంది చూసారా? దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేటివ్ ఏఐ అని కనిపిస్తుంది చూసారా? జనరేటివ్ ఏఐ కోర్స్ కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీ కంప్లీట్ కోర్స్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీకు చార్ట్‌లో కాపీ చేస్తాను. ఒకసారి లింక్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్‌గా. అది కోర్స్ కంటెంట్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. ఆల్రెడీ మీకు వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టారని చెప్పారు కంటెంట్ గురించి. అక్కడ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. రైట్? ఓకే. ఫస్ట్ అసలు ఇప్పుడు ఏఐ గురించి ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఏమైనా క్వెషన్స్ ఏమంటే అడగండి. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి తెలుసుకుందాం. జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే కంటెంట్ జనరేట్ చేస్తుంది. చెప్పండి. దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏం క్వెషన్స్ లేకపోతే. క్వెషన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. యాహ్! థాంక్స్. ఓకే. జనరేటివ్ ఏఐ అంటే అసలు ఏంటి నేను చూద్దాం. జనరేటివ్ అనేది ఒక సబ్ డొమైన్ అన్నమాట. ఇన్ ఏఐ. దీని అంటే ఫోకస్ దేని మీద ఉంటుంది జనరేటివ్ ఏఐ మొత్తము? కంటెంట్ జనరేషన్ మీద ఉంటుంది. ఏ రకమైన కంటెంట్ చూద్దాం. అది టెక్స్ట్ ఆర్ కోడ్ అయి ఉండొచ్చు. ఆడియో అయి ఉండొచ్చు. లేదా ఇమేజ్ ఆర్ వీడియో అయి ఉండొచ్చు. రైట్? సో, ఎందుకు ఇది ఇంత సిగ్నిఫికెంట్? ప్రిడామినెంట్‌గా మన ఏఐ అనగానే సినానిమస్‌గా జనరేటివ్ వస్తుంది. ఎందుకు ఇంత బూమ్ దీనికి అంటే ఇదేం చేస్తుంది ఇంతకుముందు ఎలా ఉండేదంటే మన సిస్టమ్స్ అనేవి సపోజ్ హార్డ్‌వేర్ అనుకోండి. హార్డ్‌వేర్ అనేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఈ కర్నల్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఇప్పుడు టెర్మినల్ ఉంది నాకు. ఇప్పుడు లెట్స్ టేక్ ఎల్ఎస్ అనుకో. ఎల్ఎస్ అనగానే నాకు కంటెంట్ వస్తుంది. ఇక్కడ జీరోస్ అండ్ వన్స్‌లో ఇన్పుట్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ నాకు జీరోస్ అండ్ వన్స్‌లో అవుట్‌పుట్ రాలేదు. యాక్చువల్‌గా ఇంతకుముందు ఏమైండేది హార్డ్‌వేర్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది కాబట్టి ఇన్పుట్ కూడా జీరోస్ అండ్ వన్స్‌లోనే ఇవ్వాలి. అవుట్‌పుట్ కూడా జీరోస్ అండ్ వన్స్‌లో వస్తుంది. అది అర్థం చేసుకోవాలి మనం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఈ కర్నల్ అనేది తీసుకొచ్చారు. ఒక రకమైన సాఫ్ట్‌వేర్. షెల్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇప్పుడు ఎలాగైతే మనకి పవర్ షెల్ ఎలా ఉందో, లినక్స్‌లో చూసినట్లయితే బాష్ షెల్, జెడ్ఎస్హెచ్ అని కొన్ని షెల్స్ ఉన్నాయి. ఎస్హెచ్ షెల్ ఇలాంటి కొన్ని షెల్స్ ఉన్నాయి. అవేంటవి? ఇంటర్ఫేసెస్. లేదా సెట్ ఆఫ్ కమాండ్స్ మనకి ఎక్స్‌ట్రా కొన్ని షెల్‌కి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని అడిషనల్ అడ్వాన్స్ కమాండ్స్ అని లిస్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. మీకు మ్యాక్‌లో చూసినట్లయితే జెడ్ఎస్హెచ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. కానీ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది దీనికి. అదే మీకు నాన్ టెక్నికల్ పర్సన్‌ని మీట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి ఉన్నాడు. రైట్? అతను వీడియో చూడాలనుకోండి. సమ్ సాఫ్ట్‌వేర్‌లో కమాండ్ ఎంటర్ చేస్తే చేయడు కదా! ఏం చేస్తాడు? ఒక బ్రౌజర్ ఉంటుంది. అది ఓపెన్ చేసి యూట్యూబ్ అని కొట్టగానే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వెళ్ళి తీసుకెళ్తుంది. సో, ఆ అప్లికేషన్ మొత్తము అతను యాక్సెస్ చేసుకోవడానికి టెక్నికల్ పర్సన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సో, అప్లికేషన్ యొక్క పర్పస్ ఏంటి? నాన్ టెక్నికల్ పర్సన్ మీట్ అవ్వడం కోసం. అతని నీడ్ మీట్ అవ్వడం కోసం. రైట్? కానీ ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనరేటివ్ ఏఐ మొత్తము, ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం కోడ్ జనరేషన్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం. నిజానికి అది యాక్చువల్‌గా అది పర్పస్ కాదు. మనం మిషన్ డైరెక్ట్‌గా కాంటాక్ట్ అంటే మనం మాట్లాడేది దానికి అర్థం కాదు కాబట్టి, ఇవంతా ఎవల్యూషన్ అంతా జరిగింది. ఒకవేళ అర్థమైతే రైట్? జనరేటివ్ ఏఐ అది రీప్లేస్ చేస్తున్నాం. అంటే నేచురల్ లాంగ్వేజ్‌లో కమ్యూనికేట్ చేసే పాసిబిలిటీని తీసుకొస్తుందనమాట. ఫ్యూచర్‌లో 4-5 ఇయర్స్‌లోనే మీకు చాలా చేంజ్ కనిపిస్తుంది. అందువల్ల చాలామంది ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళే మాకు ఎక్కువ స్టూడెంట్స్ అంటే లెర్నర్స్ కోర్స్ నేర్చుకోవాలని వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంతకుముందు స్టాక్స్ లాగా ఇప్పుడు ఉండట్లేదు. మొత్తం మారిపోతుంది. చాలామంది జాబ్ లూజ్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక 20 మంది ఉన్న టీమ్ కాస్త నలుగురు, ఐదుగురు మాత్రమే ఉంటున్నారు. ఆ నలుగురు, ఐదుగురు కూడా జాబ్ ఉంటుందా లేదా అని కూడా గ్యారంటీ లేదు. ఇంతకుముందు టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ లాగా ఉండేది. టీసీఎస్ కూడా మీకు జాబ్ పోవడానికి పోతూ ఉండడానికి కారణం ఏంటి మెయిన్‌గా?
అక్కడ కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది కాబట్టి. ఒక రకంగా ఏం జరుగుతుంది అక్కడ? మీకు ఉన్న స్టాక్స్ మొత్తము కన్వర్జ్ అవుతున్నాయి. అంటే ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో, మనం ఫ్యూచర్‌లో మొత్తము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీరే బిల్డ్ చేయాల్సింది. ఇంతకుముందు ఎలా ఉండేది? వెబ్ డెవలపర్స్ ఉండేవాళ్ళు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 తెలిసిన వాళ్ళు, లేదా ఫ్రంట్ ఎండ్ సెపరేట్‌గా, బ్యాక్ ఎండ్ సెపరేట్‌గా ఉండేవాళ్ళు. యూఐ, యూఎక్స్ సెపరేట్‌గా పెట్టేద్దాం. రైట్? ఇప్పుడు డీబీ డెవలపర్స్ ఉండేవాళ్ళు. తర్వాత డీబీఎస్ ఉండేవాళ్ళు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. తర్వాత డెవాప్స్ ఉండేవాళ్ళు. సిస్ అడ్మిన్స్ ఉండేవాళ్ళు. సిస్ అడ్మిన్ పక్కన పెడితే, ఇన్ఫ్రా పక్కన పెడితే, ఇన్ఫ్రా ఆల్మోస్ట్ క్లౌడ్ రీప్లేస్ చేసేస్తుంది. రైట్? ఇప్పుడు సిస్ అడ్మిన్స్ ఇంతకుముందులాగా మన ఓన్ సర్వర్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. క్లౌడ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఈ పార్ట్ క్లౌడ్ వచ్చేసరికి మొత్తం రీప్లేస్ అయిపోయింది. ఎవరో కొన్ని వాల్మార్ట్ ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ స్టిల్ వాళ్ళ ఓన్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. బట్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే జనరేటివ్ ఏఐ వల్ల కన్వర్జ్ అవుతున్నాయి. ఒక స్టాక్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక రిక్వైర్మెంట్ క్లయింట్ ఇస్తే ఎండ్ టు ఎండ్ మీరే బిల్డ్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్‌లో. కంప్లీట్‌గా కంప్యూటర్స్ అన్నీ కూడా మన నేషనల్ లాంగ్వేజ్ మన మనుషులు మాట్లాడినట్టు మాట్లాడగలమా అంటే చాలా టైం పడుతుందది. ఒక 30, 40 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఆ లోపల ఇవన్నీ కూడా స్టాక్స్ అన్నీ కూడా కన్వర్జ్ అయ్యి ఒక స్టాక్ కింద వచ్చేస్తుంది. ఏఐ స్టాక్ కింద వస్తుంది. సో, రిక్వైర్మెంట్ ఇస్తే మీరు ఎండ్ టు ఎండ్ మీరే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నాకు ఒక టూల్ ఉంది ఇక్కడ. ఎంఎస్ టీవీ లోకల్ మిషన్ చాట్‌జీపీటీ ఎలాగో నా లోకల్ మిషన్‌లో నేను ఇన్‌స్టాల్ చేసుకున్నా. నా లోకల్ మోడల్ ఇది. ఇక్కడ నేను లెట్స్ టేక్ ఇప్పుడు నేను ఒక ఆహ్, ఏదన్నా ఒక మోడల్ యూజ్ చేస్తాను. ఫస్ట్ 2.5 యూజ్ చేస్తాను. రైట్? గివ్ మీ ఆహ్, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ అండ్ Django backend with SQL Server DB database. Right. For Google like web page. యాక్చువల్‌గా టెక్నాలజీ ఏమి తిరిగిపోయినా కూడా ఇదేం చేస్తుంది? కోడ్ జనరేట్ చేసేస్తుంది. ఇంతకుముందు ఆ కోడ్ అనేది మనకు తెలియాలనుకోండి. ఏం చెప్తుంది ఫస్టు? ఏమేమి డిపెండెన్సీస్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేయమని చెప్తుంది. తర్వాత జాంగో ప్రాజెక్ట్ ఎలా బ్యాక్ ఎండ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తుంది. రైట్? ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ సంబంధించింది. అగైన్ రియాక్ట్ ఇంకా ఇవ్వలేదు నాకు. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ సంబంధించింది. జాంగో సంబంధించింది. సీక్వెల్ సర్వర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా కనెక్టివిటీ అంతా ఉంటుంది ఇక్కడ. దానికి సంబంధించిన కోడ్ మొత్తం వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది? ఒక 4-5 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ లేనిదే ఆ కోడ్ జనరేట్ చేయడం, ఆ కోడ్ ఎలా రాయాలనేది మీకు తెలిసుండేది కాదు కదా! కానీ ఇప్పుడేమవుతుంది? ఒక 3-6 మంత్స్ ఆ స్టాక్ మీద బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే సరిపోతుంది. సో, ఆ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉంది కదా! అది ఈ మోడల్స్ రీప్లేస్ చేస్తున్నాయి. అబౌట్ ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పార్ట్ కూడా ఇస్తుంది నాకు. సో, ఇంతకుముందు అంత ఎక్స్‌పర్టైజ్ అవసరం ఉండేది కాదు. ఇంతకుముందు దేని బేస్ మీద ఎక్కువ సాలరీస్ వచ్చాయి మనకి? ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద. సో, ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండేది. కానీ ఇప్పుడు 3-6 మంత్స్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మ్యాచ్ చేయగలుగుతున్నా కాబట్టి సో, ఎక్స్‌పీరియన్స్ డజంట్ మ్యాటర్ అలాంటి సిట్యుయేషన్ వచ్చింది. కంప్లీట్‌గా అంటే కాకపోవచ్చు. స్టిల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆహ్, రిలయబుల్లే. బట్ ఫ్యూచర్‌లో అలా ఉండదు. అండ్ మోర్ ఓవర్ అంత 20 మెంబర్స్ టీమ్స్ కూడా మీకు 4-5 మెంబర్స్ రావడానికి కారణం ఏంటంటే జెనెరేట్ టూల్స్ యూజ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మల్టిపుల్ స్టాక్స్ ఒకరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్? సో, ఒక జనరేటివ్ ఏఐ అంటే ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా అండి. జనరేటివ్ ఏఐ మెయిన్ పర్పస్ కంటెంట్ జనరేట్ చేయడమే. కానీ అది ఏం చేస్తుంది ఇంటర్నల్‌గా ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్‌ని రీప్లేస్ చేస్తుంది. అది ఇంతకుముందు సమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప ఆ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఉండేది కాదు. కానీ జనరేటివ్ ఏఐ అది కంప్లీట్‌గా రీప్లేస్ చేయడం వల్ల మీకు చాలా మంది జాబ్ లాస్ అవ్వడానికి కారణం అవుతుంది. రైట్? ఫ్యూచర్‌లో మీకు కంప్లీట్‌గా ఎల్ఎల్ఎం ఓఎస్‌తో రీప్లేస్ చేస్తుందది. ఆల్రెడీ ఈ పాయింట్ గురించి చెప్పాను నేను. సో, మనం డైరెక్ట్‌గా మన నేషనల్ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, లేదా ట్రెడిషనల్ టూల్స్ లైక్ బ్రౌజర్ ఇవన్నీ కావచ్చు, కాలిక్యులేటర్ ఇవన్నీ కూడా.
రైట్? అంతేకాకుండా నేచురల్ లాంగ్వేజ్ మన ఆడియో ద్వారా కానీ, డైరెక్ట్‌గా టెక్స్ట్ ద్వారా కానీ మనం మాట్లాడొచ్చు. ఓకే. సో, దీంట్లో వేరియస్ యూజ్ కేసెస్ ఉంటాయి. టెక్స్ట్ జనరేట్ చేయడం అంటే ఇప్పుడు సపోజ్ ప్రాంప్ట్ ఇచ్చాననుకోండి వాట్ ఈస్ జనరేటివ్ అని. ఆ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. లేదా ఒక డాక్యుమెంట్ మొత్తం డేటా మొత్తం కాపీ చేశాను. దాన్ని నాకు 100-200 వర్డ్స్‌లో నాకు సమ్మరైజ్ చేసి ఇమ్మని చెప్పాననుకోండి. ఇస్తుంది. దాన్ని టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటారు. కోడ్ కూడా జనరేట్ చేస్తుంది. కోడ్ కూడా టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది. సో, ఆఫ్‌కోర్స్ ది వే ఇట్ డిస్‌ప్లేస్ డిఫరెంట్. రైట్? ఇప్పుడు చూస్తే ఇక్కడ కోడ్ అని సెపరేట్‌గా మనకి బ్లాక్‌లో ఉంటుంది. రైట్? బట్ స్టిల్ ఇట్ షుడ్ బి కన్సిడర్ యాస్ టెక్స్ట్. సో, కోడ్ జనరేషన్ కానీ, లేదా ఒక ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఒక ఇమేజ్ జనరేట్ చేయడం, ఇలాంటి ఇమేజ్ జనరేషన్ కానీ, లేదా వీడియో జనరేట్ చేయడం కానీ, లేదా ఆడియో జనరేట్ చేయడం కానీ, ఆఫ్‌కోర్స్ ప్రొడక్షన్ గ్రేడ్ వచ్చేసరికి ఇమేజ్ ఆర్ వీడియో చాలా తక్కువ. మన ప్రొడక్షన్ లెవెల్ ఇంకా రీచ్ అవ్వలేదు. జస్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తా టెక్స్ట్ రీడ్ చేయడం ఇవన్నీ కూడా నార్మలే. బట్ మన ప్రొడక్షన్ లెవెల్‌లో ఎక్కువగా ఇది ఎవాల్వ్ అవ్వలేదు. ఇంకా ఎవాల్వ్ అవ్వాలి. ఓపెన్ సోర్స్ మోడల్స్ మీకు చాలా తక్కువున్నాయి. అండ్ మనం ఈ పర్టిక్యులర్ కోర్స్‌లో ఏమి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, ఈ కోర్స్ అనేది పైథాన్ బేస్ మీద ఎలాగైతే మనం తెలుగులో మాట్లాడగలుగుతున్నామో, తెలుగు ఎలాగ మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ లాంగ్వేజో, సేమ్ అదే విధంగా పైథాన్ కూడా. ఎలాగైతే మనకు తెలుగు తెలుస్తున్నప్పుడు జనరేటివ్ ఏ తెలుస్తుందా అంటే కాదు కదా! అలాగే పైథాన్ తెలిసినంత మాత్రం జనరేటివ్ ఏ అని తెలీదు. సో, మీరేం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్స్‌లో మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్, నంపై, పాండాస్ మీకు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. కోర్స్‌లో డిస్కషన్ ఉండదు. అంటే ఇది ఎక్స్‌క్లూడ్ చేయడం జరిగింది. బట్ మీకు వీడియో స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది మస్ట్ కాదు. ఈ 4 కాంపోనెంట్స్ మస్ట్ కాదు. ఎందుకంటే కోర్స్ అనేది ఇప్పుడు జనరేటివ్ అని చాలా ఎవాల్వ్ అయింది. చాలా మోడర్న్ ఫ్రేమ్‌వర్క్స్ వచ్చాయి. ఇవి ఎక్కువగా యూజ్ చేయట్లేదు. బట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరేమైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే మీకు ఈ వీడియోస్ కానీ, స్క్రిప్ట్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ప్రీ రిక్విజిట్ కాదు. ఈ కోర్స్‌లో ఇంక్లూడెడే. అవి విత్ నోట్స్‌తో పాటు మీకు ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్‌గా. సపోజ్ వచ్చేసి ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. స్టాటిస్టిక్స్ ఉందనుకోండి. లేదా కోరిలేషన్ అనుకోండి. కోరిలేషన్ ఎలా వర్క్ అవుతుంది? అసలు పర్పస్ ఏంటి? జస్ట్ ఎగ్జాంపుల్‌తో పాటు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు పర్సెంటైల్ అంటే ఏంటి? వేరియన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? ఇంటర్ క్వార్టర్ రేంజ్ అంటే ఏంటి? ఇంటర్ క్వార్టర్ రేంజ్ అవుట్‌లేయర్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? స్టెప్ బై స్టెప్. ఇది ఎలాగ యూజ్ చేస్తాం రియల్ టైమ్ మనం. సో, విత్ డీటెయిల్‌గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ బ్యాక్ బోన్ లాగనమాట. ఎలాగైతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కోసం పైథాన్ ఎలాగో సేమ్ అలాగే. మీకు ఏఐకి ఇది బ్యాక్ బోన్ లాంటిది. అదే మీకు డీప్ లెర్నింగ్ ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పాం కదా! మనం పైటార్చ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. యాక్చువల్ టెన్సర్‌ఫ్లో బేసిస్ కూడా ఈ కోర్స్‌లో పార్టే. కానీ మనం జనరేటివ్ AI వచ్చేసరికి పైటార్చ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏఐలో ఇప్పుడు టెన్సర్‌ఫ్లో ఇంతకుముందు యూజ్ చేసిన విధంగా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. పైటార్చ్ ఇంకా చాలా బెటర్. అండ్ మోర్ ఓవర్ పైటార్చ్ అనేది ప్యూర్ పైథాన్. పైథాన్ మీద క్రియేట్ అయ్యింది. టెన్సర్‌ఫ్లో పైథాన్ మీద క్రియేట్ అయింది కాదు. అదొక ర్యాపర్ అంతే పైథాన్‌లో. లాంగ్‌చైన్, లాంగ్‌గ్రాఫ్, లాంగ్‌స్మిత్, లాంగ్‌ఫ్లో, ఎల్‌సిఎల్ ఇవన్నీ కూడా జనరేటివ్ AI కోసం మనం యూజ్ చేసే ఫ్రేమ్‌వర్క్స్. గిట్‌హబ్ అనే వర్షన్ కంట్రోల్ కోసం ఇప్పుడు కోడ్ అనేది మనకి ఇప్పుడు మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయనుకోండి. మెయింటైన్ చేయాలనుకోండి. ఈ వర్షన్ కంట్రోల్ ఎక్కువ యూజ్ చేస్తాం. గిట్‌హబ్ లేదా గిట్‌ల్యాబ్ యూజ్ చేస్తాం. అదే వెక్టర్స్ అని అంటారు. టెక్స్ట్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక సమ్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు నిజానికి ఈ మోడల్‌కి ఈ టెక్స్ట్ అర్థం కాదు. సమ్ నంబర్స్ న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే వెక్టర్స్ అని అంటాం. రైట్? అది కేవలం నంబర్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది ఈ మోడల్. ఇంటర్నల్‌గా మనం ఇలా టెక్స్ట్ ఇచ్చినప్పుడు అది న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ అయ్యి దానికి ఇన్‌పుట్‌గా మారుతుంది. అది అవుట్‌పుట్ ఎలాగిస్తుంది? న్యూమరికల్ డేటానే ఇస్తుంది. మనకి ఇలా రాదు. ఈ అవుట్‌పుట్ ఇలా రాదు. న్యూమరికల్ డేటా ఇచ్చినప్పుడు అది మనకి కన్వర్ట్ అయ్యి డీకోడ్ అయ్యి మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్‌గా అసలు ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్‌గా అనేది మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఫయాస్, క్రోమా, పైన్‌కోన్ ఇలాంటివన్నీ కూడా వెక్టర్ డేటాబేస్ అన్నీ కూడా వస్తాయి. ఇంతకు ముందులా స్పెషలైజ్డ్ మీకు వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. NoSQL లేదా డాక్యుమెంట్ DBస్ ఏదైనా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డైనమోడిబి, కాస్మోస్ డిబి అక్కడ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు మీ వెక్టర్స్ అనేవి. రైట్? అండ్ డాకరైజేషన్ అనేది మైక్రో సర్వీస్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఏపీఐ ఉందనుకోండి. ఆ ఏపీఐని మీరు ఎలా ఫీడ్ చేస్తారు? విత్ టెంప్లేట్‌తో పాటు ప్రొవైడ్ చేస్తాం. చూస్తే
ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ కోడ్ అన్నది ఎస్పెషల్లీ బిగినర్స్ ఏంటంటే వాళ్ళకి డిఫికల్టీ ఉన్నది ఏంటంటే ఓకే కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత ఎలాగ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలనేది డిఫికల్టీ ఉంటుంది. చూడండి మొత్తం మీకు ఫైన్ ట్యూనింగ్ పార్ట్ దగ్గర నుంచి క్వాంటైజేషన్, ప్రెడిక్షన్ అండ్ ఏపీఐ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాన్ని ఎలా డాకరైజ్ చేయాలి, దాని కమాండ్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ కమాండ్స్ ఏంటో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ ఏపీని ఎలా టెస్ట్ చేయాలి, ప్రొడక్షన్లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ అది ఈకేఎస్ కావచ్చు, అమెజాన్ ఈకేఎస్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ కావచ్చు, లేదా అజ్యూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ కావచ్చు, లేదా మీకు ఆల్టర్నేటివ్ ఏంటంటే పాస్ అండ్ సాస్ సొల్యూషన్స్ వచ్చేసరికి అమెజాన్ బెడ్రాక్ కానీ, అజ్యూర్ ఏ ఫౌండరీ కానీ, వర్టెక్స్ ఏ కానీ యూజ్ చేస్తాం. అండ్ ఆ ఇమేజ్ డాకర్ ఇమేజ్ స్టోర్ చేసుకోవడం కోసం అజ్యూర్ కంటైనర్ రిజిస్ట్రీ కానీ, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ కానీ, ఏడబ్ల్యూఎస్లో అయితే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ కానీ యూజ్ చేస్తాం. మీకు వేరే టూల్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఈ కోర్స్లో మీకు హగ్గింగ్ ఫేస్ అన్నది మీకు చాలా పాపులర్ ప్లాట్ఫామ్. ఓపెన్ సోర్స్ సొల్యూషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నప్పుడు ఎక్కువ ఇది యూజ్ చేస్తాం. థర్డ్ పార్టీ ఓపెన్ ఏఐ లేదా చాట్ జీపీటీ లాంటివి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఏపీ ద్వారా, అది డిఫికల్ట్ ఏం కాదు. కానీ ఎండ్ టు ఎండ్ ఫ్రీ సొల్యూషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్స్లో ఉన్న మోడల్స్ని మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓలామా. ఎక్కువగా ఓలామా మోడల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ టెర్మినల్ చూసినట్లయితే ఓలామా మోడల్స్ ఇక్కడ అన్నీ కూడా ఓలామా మోడల్స్. సో వేరియస్ ప్రోడక్ట్స్లో మనం యూజ్ చేస్తున్నవి. సో ఈ బోత్ చాట్ ఓపెన్ ఏఐ లాంటి ప్లాట్ఫామ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, లేదా మీ ఎండ్ టు ఎండ్ మీ ఓన్ సొల్యూషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లేదా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన విధంగా అజ్యూర్ ఏ ఫౌండరీ బెడ్రాక్ ద్వారా మోడల్ ఎలా యాక్ట్ చేసుకోవాలి. మీ ఓన్ ఎండ్ టు ఎండ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏంటంటే మీకు జీపీయూ, విఎమ్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది, అలొకేషన్ అవసరం ఉంటుంది. కానీ అజ్యూర్ ఏ ఫౌండరీ లేదా బెడ్రాక్ లేదా వర్టెక్స్ ఏ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా మోడల్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ అనేది క్యుములేటివ్ చూసినట్లయితే పర్ యానం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పర్ టోకెన్ కింద ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అది మీ రిక్వైర్మెంట్ బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, బడ్జెట్ని బట్టి మనం సొల్యూషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. హగ్గింగ్ ఫేస్ అన్నది మీకు ఓపెన్ సోర్స్ మీకు మోడల్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ హగ్గింగ్ ఫేస్ ఇది ఒకటి, ఓలామా ఒకటి. ఓలామా మీకు వేరే ఇప్పుడు ఎంఎస్టీవీ అని ఒక ప్లాట్ఫామ్ చూపించాం కదా, అవేంటి ఇవన్నీ కూడా ఏంటంటే మన లోకల్ మిషన్లో అసలు మోడల్ అనేది మీకు కొత్త మోడల్ ఏదైనా వచ్చిందనుకోండి, మనం టెస్ట్ చేయాలి కదా, అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎల్ఎం స్టూడియో అనేది హగ్గింగ్ ఫేస్ కోసం యూజ్ చేస్తాం. ఈ ఎంఎస్టీవై అనేది ఓలామా కోసం యూజ్ చేస్తాం. అలాగే స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక డెడికేటెడ్ టూల్ ఉంటుంది. కోర్స్ మీకు ఎల్ఎం స్టూడియో ద్వారా ఓలామా మోడల్ యాక్ట్ చేసుకోలేమని చేసుకోవచ్చు, కానీ చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో స్పెషలైజ్ టూల్స్ యూజ్ చేయడమే బెటర్. ఇది ఎల్ఎం స్టూడియో అంటే హగ్గింగ్ ఫేస్ కోసం, ఇది ఓలామా మోడల్ కోసం. టెస్ట్ చేసిన తర్వాతే మనం ఆ మోడల్ ఎఫెక్టివా కాదా, మనకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా, దీన్ని ఏమైనా మాడిఫై చేయాలా అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ టెస్టింగ్ కోసం ఇవన్నీ కూడా ఈ టూల్స్ అన్నీ కూడా, ఇది జీపీటీ ఫర్ ఆల్ అనేది. ఇది bold.dev అనేది ఎస్పెషల్లీ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ కోసం. మీకు ఎండ్ టు ఎండ్ అనేది ఫైల్ స్ట్రక్చర్తో పాటు మొత్తం క్రియేట్ చేస్తుంది, డైరెక్ట్ స్ట్రక్చర్తో పాటు మొత్తం క్రియేట్ చేసేస్తుంది. సో ఎస్పెషల్లీ వెబ్ డెవలపర్స్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎవరైనా వెబ్ డెవలపర్ మాకు ఎండ్ టు ఎండ్ డైరెక్ట్ స్ట్రక్చర్తో పాటు విత్ బేసిక్ కోడ్తో కంప్లీట్ చేసి ఇమ్మని చెప్పారు అనుకోండి, చేసి వచ్చింది bold.dev అంటే. అలాగే కంప్లీట్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అసలు లేదు, కంప్లీట్ టర్మినల్ బేస్డ్ అనుకోండి, ఎయిడర్ అంటారు దాన్ని. ఈ కంప్లీట్ టర్మినల్లోనే మీరు ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, కోడ్ జనరేట్ చేయొచ్చు, బగ్ ఫిక్సెస్ చేయొచ్చు, టెక్స్ట్ కేస్ ఏదైనా జనరేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, మొన్న కోడ్ని మాడిఫై చేయొచ్చు, లేదా ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయొచ్చు అనమాట. అదే మీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విజువల్ కోడ్ ఉన్నప్పుడు మీరు కంటిన్యూ ఎక్స్టెన్షన్ యూజ్ చేయొచ్చు, సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ మీకు సేమ్ అదే కోడ్ జనరేట్ చేయొచ్చు, బగ్ ఫిక్సెస్ చేయొచ్చు. విత్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఈజీగా ఉంటుంది కంపేర్ టు టర్మినల్ బేస్డ్. ప్రోడక్ట్స్ వచ్చేసరికి జనరేటివ్ అయింది మాత్రమే మీకు 10 to 15 ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ మీకు అంటే మొత్తం ఓవరాల్ 10 to 15 ప్రోడక్ట్స్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా మీకు టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం, ఇలా ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు టెంప్లెట్ ఫామ్లో ఇవ్వడం వల్ల బిగినర్స్కి ఈజీగా ఉంటుంది అన్నమాట, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ ఫేస్. మేము ప్రొవైడ్ చేసే కోడ్ మీకు ఏమైనా ప్రొడక్షన్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమైనా బగ్స్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ వస్తే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ స్క్రిప్ట్స్ మాత్రం, ఆ ప్రోడక్ట్స్ మాత్రం మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఏమైనా న్యూ ప్రోడక్ట్స్ ఏదైనా ఉన్నట్లయితే
ఆబ్వియస్లీ సమ్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీకు ప్రోడక్ట్ అయితే మీకు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇంతకుముందు మీకు జనరేటివ్ ప్రోడక్ట్ కూడా చూపించాం కదా. సో ఇవి కూడా ఇవి వేరే యూస్ కేసు క్వశ్చన్ ఆన్సర్ కానీ టెండెన్స్ సిమిలారిటీ కానీ టెక్స్ట్ సమ్మరేషన్ కానీ మీరు అనుకున్న విధంగా ఒకటే వన్ షాట్ సొల్యూషన్ అలాగ ఉండదు. సో మల్టిపుల్ వేస్ ఉంటాయి. దాని తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది. దాని తగ్గట్టుగా మనం సొల్యూషన్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. మీకు ఇంతకుముందు అడగండి క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఆ జనరేటివ్ ఏంటి ఏం చెప్పాను, కోర్స్ కంటెంట్ గురించి చెప్పాను కదా. మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. బట్ అది స్పెషలైజ్ కోర్స్ కాదు. జనరేటివ్ ఏమి ఎక్కువ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ మీకు కాన్సెప్ట్స్ దాని తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ అవి జస్ట్ ఏదో చెప్పినట్టుగా కాకుండా చూడండి, మిషన్ లెర్నింగ్ కూడా విత్ టెంప్లెట్తో పాటు ఇన్ డెప్త్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్స్ కూడా మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. స్కేలింగ్, రీశాంప్లింగ్ ఆర్ ఇంబ్యాలెన్స్ డేటా సెట్ వేరియస్ అంటే దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవాలి విత్ ఎగ్జాంపుల్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. ఇది జస్ట్ మిషన్ లెర్నింగ్ మాత్రమే. డీప్ లెర్నింగ్ వస్తే జస్ట్ చూడండి, ఇవన్నీ కూడా మీకు డీప్ లెర్నింగ్ బేసిక్స్ మాత్రమే. సో జస్ట్ బేసిక్స్ అండ్ ఇన్ ది సెన్స్ జస్ట్ అంటే ఏదో చెప్పామన్నట్టుగా కాకుండా ఇన్ డెప్త్గానే ఉంటుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ కోడ్తో పాటు ఉంటుంది. ఇది హెవీగా మీకు కోడ్ ఉంటుందండి. నో కోడ్ సొల్యూషన్ లేదా టూల్ బేస్డ్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. రియల్ టైంలో మీకు కంప్లీట్గా లో కోడ్ అండ్ నో కోడ్తో కంప్లీట్గా మేనేజ్ చేయలేరు. ఎవరన్నా అలా చెప్పినట్లయితే జస్ట్ అది మిత్ మాత్రమే, పాసిబిలిటీ కాదు. కాకపోతే ఇది రైట్ టైం. ఎందుకంటే కోడ్ తెలియని వాళ్ళకు కూడా ఈ టూల్సే కోడ్ జనరేట్ చేస్తుంది కదా. మనం స్విచ్ చేసి మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద కొంత టైం మనం స్పెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎలాగా కంప్లీట్ ప్రాసెస్లో అర్థమైనట్లయితే ఆ కోడ్ జనరేషన్ పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. ఓకే. సో మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఇన్ డెప్త్గా ఉంటుంది. పైథాన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రీక్విజిట్స్ కాదు ఈ కోర్స్కి తీసుకోవచ్చు. డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం తెలిస్తే బెటరే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎల్ఎం మోడల్స్ మోడల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు కోడ్ జనరేషన్. కాబట్టి అంత ఎక్స్పర్ట్ అయ్యే అవసరం లేదు. ఇది జనరేటివ్ అనేది ఆప్షనల్ కాదు, మీకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఒకవేళ ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు లేదా ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు. అండ్ ఇంకో క్వశ్చన్ ఇది అడిగారు. సో ఓకే, మీకు ఎలాంటి రోల్స్ ఉంటాయని చెప్పేసి ప్రస్తుతం వచ్చేసరికి రోల్స్ ఎలా ఉన్నాయంటే ఉన్న స్టాక్స్ని అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ ఆల్రెడీ సమ్ జావా స్టాక్ లేదా మర్న్ స్టాక్, మీన్ స్టాక్ బిల్డ్ చేస్తారు కదా. సో వాళ్ళకి అంటే వాళ్ళని రీప్లేస్ చేసే విధంగా ఉంది, లేదా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉంది. ఆ అప్లికేషన్ ఆ కోడ్ జనరేట్ చేసే విధంగా ఉంది. కంప్లీట్గా అసలు కోడే లేకుండా జనరేటివ్ కంప్లీట్గా అంటూ లేదు ప్రస్తుతం, ఇంకా టైం పడుతుంది. సో ఉన్న ఆల్రెడీ స్టాక్స్ అలాగే ఉన్నాయి, కాకపోతే జనరేటివ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేర్చుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు దేనికోసం డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ అమౌంట్ అనేది, ఆ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టే కదా మేము ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయగలం అన్న దాన్ని బట్టే కదా. ఒక 3 to 6 months ఉన్న వ్యక్తి అది బిల్డ్ చేయగలిగితే వాళ్ళ అవసరం ఏముంది, వాళ్ళు ఏ విధంగా ఎక్కువ శాలరీ డిమాండ్ చేయగలరు. సో జనరేటివ్ అన్నది అక్కడ రీప్లేస్ చేస్తుంది. అండ్ ఇంకొక చోట వచ్చేసరికి మీకు జనరేటివ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వేరే టీమ్స్కి, మేనేజ్మెంట్ టీమ్కి, హెచ్ఆర్ టీమ్కి, ఫినాన్స్ టీమ్కి, లేదా వెబ్ డెవలప్మెంట్ టీమ్కి వాళ్ళకి ఏంటంటే ఒక యాప్స్ లాగా బిల్డ్ చేసి ఇవ్వాలి, వాళ్ళ సొల్యూషన్ బిల్డ్ చేసి ఇవ్వాలి. సపోజ్ హెచ్ఆర్ టీమ్ ఉందనుకోండి, లేదా ఫైనాన్స్ టీమ్ ఉందనుకోండి, వాళ్ళు కొత్త డాక్యుమెంట్స్ వచ్చాయి, దాని మీద క్వశ్చన్స్ రేజ్ చేయాలనుకుంటున్నారు. నేను డీటెయిల్గా డాక్యుమెంట్స్ మొత్తం స్టెప్ బై స్టెప్ చదవకుండా అప్పుడు ర్యాక్ బేస్డ్ అప్లికేషన్ మేము బిల్డ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా మీరు అప్లికేషన్ డ్రాప్ చేసి ఎలా ఉంటుందంటే అది ఇలాగ ఒక బ్రౌజర్ ఫైల్స్ ఉంటుంది. జస్ట్ ఆ ఫైల్ని డ్రాప్ చేసి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు ఆ పర్టికులర్ ఫైల్ గురించి.
దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఆ డాక్యుమెంట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ పీడిఎఫ్లో లేని కంటెంట్ గురించి కూడా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. సపోజ్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అనే పర్టికులర్ టర్మ్ అని తెలియదు, వాట్ ఈస్ దాట్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడగచ్చు వాళ్ళు. సో అప్లికేషన్స్ అనేవి మనం ఆ విధంగా బిల్డ్ చేస్తున్నాం. రెండు కేసులు యూజ్ చేస్తున్నాం. ఒకటి, ఉన్న టీమ్స్ని, ఉన్న స్టాక్ని, టెక్నికల్ నాలెడ్జ్ని మనం జనరేటివ్ ఏ టూల్స్ ద్వారా ఎలా రీప్లేస్ చేసి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. రెండోది, వేరే టీమ్స్కి జనరేటివ్ ఏ సొల్యూషన్స్ ఎలా తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇంతకుముందు అసలు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని తెలుసున్న కూడా ఉండకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ ఉన్నారు, కానీ చాలా మందికి మేనేజ్మెంట్కి డాష్ బోర్డ్ ఎలా రీడ్ చేయాలని తెలుసుంటుంది తప్ప టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదు, రైట్? సో ఇప్పుడు వీళ్ళకి కూడా సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ లైక్ అంటే ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైటో లేకపోతే గ్రాడియోనో చైన్ లిట్టో ఏదో ఒక క్విక్గా యూజర్ ఇంటర్ఫేస్లో ఎలా క్రియేట్ చేసి ఇవ్వచ్చు. లేదా ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విధంగా ఏపీఎస్ బిల్డ్ చేసి మనం రియాక్ట్ లేదా మర్న్ లేదా జావా బ్యాక్ ఎండ్లో మనం ఆ ఏపీని ఎంబెడ్ చేసుకొని ఒక ఫుల్ సెక్యూర్డ్ అప్లికేషన్లో కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అంటే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఏపీఎస్ బిల్డ్ చేసి సపోర్ట్ చేయొచ్చు వాళ్ళకి. సో వాళ్ళు మనం ప్రొవైడ్ చేసే ఏపీఎస్ని తీసుకొని వాళ్ళ అప్లికేషన్లో ఎంబెడ్ చేసుకుంటారు అనమాట. ఎవరు ఈ క్వశ్చన్ రైజ్ చేసింది? క్లియర్ అయ్యే క్వశ్చన్? ఏ రోల్స్ యూజ్ చేస్తాం అన్నది ఎస్ సార్. ఇంకేమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమంటే అడగండి. సో ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆ పాయింట్ మీకు అర్థమైనట్లయితే, ఈ పార్ట్ అర్థమైనట్లయితే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంతకుముందు ఖచ్చితంగా మనకి టెక్నాలజీ అంటే అవసరం ఉండేది, రైట్? సార్, అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అంటే చెప్పండి. ఇప్పుడు రోల్ చూసేటప్పటికి ఇలా ఉండొచ్చు సార్, లైక్ ఏఐ జావా ఫుల్ స్టాక్ జావా ఇంజనీర్, లైక్ ఏఐ ఫుల్ స్టాక్ రన్ స్టాక్ ఇంజనీర్. అదే ప్రస్తుతం అదే యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే సమ్ 3 to 6 months బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అవసరం లేకుండా జనరేటివ్ టూల్స్ యూజ్ చేసి చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో అలా ఉండదు. ప్రీవియస్ గా ఇంప్లిమెంట్ చేశారు అంటే లైక్ జావాని యూస్ చేసి అదే కోడ్ ఈ టూల్స్ యూస్ చేసుకొని సేమ్ వర్క్ ఫ్లోని ఫాలో అవుతున్నారు అంతే కదా సార్? మీరు చాలా సింప్లిఫై చేస్తున్నారు. నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఓవర్ సింప్లిఫై చేస్తున్నారు. సో అంతే కదా అనుకోండి. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ప్రస్తుతం దాంతో కన్ఫైన్ అవ్వదు కదా. ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయొచ్చు కదా. ఇప్పుడు సిఎస్సి సైకిల్ క్రియేట్ చేయాలి, ఎవరు క్రియేట్ చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడు. ఆ డెవాప్స్ ఇంజనీర్ అవసరం ఉండదు కదా. ఇప్పుడు నేను ఆ టూల్స్ని డైరెక్ట్గా గివ్ మీ CI/CD YAML file to deploy the above application in Azure అన్నాను. అదే బిల్డ్ చేసేస్తుంది. అది కంప్లీట్ YAML ఫైల్ నాకు ప్రొవైడ్ చేసేస్తుంది. అది ఎవరు చేసేవాళ్ళు ఇంతకు ముందర? డెవాప్స్ ఇంజనీర్ చేసేవాళ్ళు. సో మీ ఎండ్ టు ఎండ్ కూడా మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న స్టాక్స్ అలాగే మీకు ఫ్రీజ్ అవ్వవు, ఎక్స్పాండ్ అవుతుంది. సో మీకు ఏమవుతుంది, అన్ని స్టాక్స్ అన్ని కూడా కన్వర్జ్ అయినట్టే కదా. ఒక స్టాక్ కింద కన్వర్జ్ అయినట్టు కదా. ఒక ఎక్స్పర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇన్ఫ్రా ఆఫ్కోర్స్ ఆల్రెడీ క్లౌడ్ ఉంది కాబట్టి మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అది రీప్లేస్ అయిపోయింది. జనరేటివ్ రాకముందే రీప్లేస్ అయింది. అందరూ యూజ్ చేస్తున్నారు లేదా అనేది అది వేరే విషయం. అది రైట్. సో కన్వర్జ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, మనం ఇంతకుముందు మిషన్స్ 0s and 1s అర్థం కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఎవాల్వ్ అయ్యాయి కదా. ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. ఎలా అయితే మీరు నేను మాట్లాడగలుగుతున్నాము, ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉంది. నేను చెప్పి అర్థం చేసుకునేది మీరు అడిగే క్వశ్చన్ నా అర్థం చేసుకోవాలని కెపాసిటీ నాకు ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. 0s and 1s మనం కమ్యూనికేట్ చేసుకోవట్లేదు కదా. అది పాసిబిలిటీ కాదు కాబట్టి కదా ఇవన్నీ కూడా. నేషనల్ లాంగ్వేజ్ పాసిబిలిటీ అయితే ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇప్పుడు MCP విన్నా కదా మీరు, మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ వినుంటారు. MCP అనేది 1 step. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. మనం స్టాండర్డైజేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ హబ్ ఉంది. డైరెక్ట్గా నాకు అవసరం ఉండదు, నేను టెక్నాలజీ నాలెడ్జ్ అన్న అవసరం ఉండదు నాకు. డైరెక్ట్గా గిట్ హబ్ వాళ్ళు MCP సర్వర్ ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఏ క్లయింట్గా నేను కనెక్ట్ చేసుకొని వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్ LM ద్వారా న్యాచురల్ లాంగ్వేజ్లో నేను రిక్వెస్ట్ పంపించి రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, ఫుల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది మీకు ఎట్ ది ఎండ్ క్లాడ్ MCP డిస్కస్ చేసుకునేటప్పుడు క్లాడ్ డెస్క్టాప్ ఆర్ గిట్ హబ్ కోపైలట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
క్లియరా? ఓకే. సో మీరు డేటా అనోటేషన్ మీద వర్క్ చేసేవాళ్ళు అంటున్నారు. అదే. సో జనరేటివ్ అనేది మీకు నేర్చుకున్నట్టే ఖచ్చితంగా బెనిఫిటేనండి. సో ఇంతకుముందు నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఉన్న టెక్ స్టాక్స్‌కి ఆల్రెడీ ఒక సొల్యూషన్ బిల్డ్ చేసి ఇవ్వడం అదొకటి. ఉన్న టీమ్స్ జనరేటివ్ అనేది చాలా మందికి యూజ్ చేయడం తెలీదు. వాళ్ళకి యాప్స్ బిల్డ్ చేసి ఇవ్వడం. క్విక్ యాప్స్ కానీ లేదా ఏపీఎస్ బిల్డ్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ అప్లికేషన్‌లో ఏపీని ఎంబెడ్ చేసుకునే విధంగా కూడా చేయొచ్చు మీరు యాస్ జనరేటివ్ ఇంజినీర్‌గా. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. క్వెషన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయండి. విజయరావు. డేటా అనోటేషన్‌లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మీరు సంజయ్ అనుకుంటాను. స్విచ్ అవ్వచ్చండి. నిజానికి అది ఆప్షన్ కాదు. సో ఖచ్చితంగా అందరూ ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేబులింగ్ మీద మాత్రమే వర్క్ చేస్తున్నా కదా మీరు. సో లేబులింగ్ నుంచి మీరు డైరెక్ట్‌గా ఏఐ నుంచి స్విచ్ అవ్వచ్చు మీరు. ఆల్రెడీ మీకు కొంత ఎక్స్‌పోజర్ ఉంటుంది. డేటా అనోటేషన్ అంటే కేవలం డేటా లేబులింగ్ మాత్రమే చేస్తుంటూ ఉంటారు కదా! కొంత ఎక్స్‌పోజర్ ఉంటుంది. బట్ ఎండ్ టు ఎండ్ ఉండకపోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఈ కోర్స్ ద్వారా మీకు అట్ ది ఎండ్ 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మీ ఎందుకు ఆ విధంగా చెప్తున్నామంటే టెంప్లేట్ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ప్రొడక్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు ఆ కోడ్ అనేది. అందువల్ల. మోడల్ ట్రైనింగ్ ఆల్సో. సో మోడల్ ట్రైనింగ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎల్ఎం ఎంట్రన్స్‌లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఎల్ఎం ఎంట్రన్స్‌లోకి వెళ్దాం. మీకు ఎల్ఎం ఎంట్రన్స్‌లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా కంప్లీట్ కోడ్‌తో పాటు ప్రొవైడ్ చేస్తాం. కాకపోతే మనం మోడల్ సింథసిస్ నిజం చెప్పాలంటే ఆ మోడల్ డైరెక్ట్‌గా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయలేం. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్ క్రియేట్ అవ్వవు. ట్రైనింగ్ కోసం ఇక్కడ యూజ్ చేస్తాం. మోడల్ ట్రైనింగ్ యూజ్ చేస్తాం. 3 ఫేజెస్ ఉంటాయి. బేస్ మోడల్ ఫేజ్ ఉంటుంది. ఎస్ఎఫ్టీ ఫేజ్ ఉంటుంది. ఆర్ఎల్‌హెచ్ఎఫ్ ఫేజ్ ఉంటుంది. 3 ఫేజెస్ యూజ్ చేస్తాం. కానీ అట్ ది ఎండ్ ఈ మోడల్ మనం డైరెక్ట్‌గా యూజ్ చేయలేం. మనం ఏం చేయాలంటే ఓపెన్ సోర్స్ మోడల్ యూజ్ చేసుకోవాలి. ఎందుకు యూజ్ చేయలేమంటే అవి క్రియేట్ చేయాలంటే కంప్లీట్ ప్రాసెస్‌లో తెలిసినంత మాత్రాన మనం క్రియేట్ చేస్తామని కాదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ యూజ్ చేయండి. మీ ఓన్ డేటాకి ఏమన్నా మీకు అంటే ఇది వేరే డేటా మీద క్రియేట్ అయ్యి ఉంటుంది. మీ ఓన్ డేటా మీద అది ఆబ్వియస్లీ వర్కౌట్ అవ్వదు. ప్రైవేట్ డేటా మీద. ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఫైన్ ట్యూన్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా. ఫైన్ ట్యూన్, రాగ్, ఎంసీపీ, ఏజెంట్‌కి ఈ కోర్స్‌లో పార్టే. సో ఉన్న మోడల్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మనం. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మనం తెలుసుకుంటాం. కాకపోతే అది ఇంటర్నల్ ఫ్లో ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం. అవి డైరెక్ట్‌గా ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్ క్రియేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ ఎపోక్స్ కానీ, రిసోర్స్ కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. అందువల్ల. అర్థమైందా? సంజయ్? ఇప్పుడు ఇక్కడ మెషిన్ లెర్నింగ్ టెంప్లేట్ ఉంది. మెషిన్ లెర్నింగ్ టెంప్లేట్ అంతా కూడా మోడల్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసిందే. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఉంది. ఎల్ఎం మోడల్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసిందే. కానీ ఈ మోడల్ నేను డైరెక్ట్‌గా యూజ్ చేయగలనా అంటే చేయలేను. ఎందుకంటే నాకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ఈ మోడల్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. చాలా ఎక్స్‌పెన్సివ్. ఇంటర్నల్ ప్రాసెస్ డేటా ఉన్నంత మాత్రాన చేయలేం. అందులో చాలా ఫేజెస్ ఉంటాయి. హాలుసినేషన్ అడ్రెస్ చేయడం కానీ, హౌ టు సే నో గానీ, హౌ టు అడ్రెస్ క్వెషన్స్ రిలేటెడ్ టు మై సెల్ఫ్ అంటే ఆ మోడల్ గురించి మనం ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఎలా కాన్సెప్ట్ చేయాలన్న పని కానీ, చాలా ఫేసెస్ ఉంటాయి దాంట్లో. ఎల్ఎం ఎంట్రన్స్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఎల్ఎం ఎంట్రన్స్ అనేది సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ చూపించాను కదా! అసలు ఎల్ఎం మోడల్ ఎలా వర్క్ అవుతుంది? టెక్స్ట్ డేటా మనకు వచ్చినప్పుడు దాన్ని బిట్స్ కింద కన్వర్ట్ చేసి, బైట్స్ కింద కన్వర్ట్ చేసి గ్రూప్ చేస్తాం. సో డీటెయిల్‌గా మీకు కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. చాలా తక్కువ క్వెషన్స్ వస్తున్నాయి. దయచేసి మీకు క్వెషన్స్ ఏమైనా ఉంటే హెసిటేట్ చేయొద్దు. Yes, sir. Is this the course enough to get job or anything in Java or any other with this?
సో జావా మీద ఎవరు కూడా ఇప్పుడు జనరేటివ్ ఏఐ బేస్ మీద చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఫ్రేమ్వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ పైథాన్లో ఉన్నంత రోబస్ట్గా లేవు. చాలా మంది జావాలో ట్రై చేశారు ఏఐ ఇంప్లిమెంట్ చేయడం కోసం జనరేటివ్ ఏఐ, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో పైథాన్ మీదే ఉంటుంది. పైథాన్ మీరు ఏపీ బిల్డ్ చేసుకున్నట్లయితే ఏ స్టాక్లోనా మీరు ఎంబెడ్ చేసుకోవచ్చు. సో అది రియల్ టైం రియల్ టైం ఇంప్లిమెంటేషన్ మీరు చేయాలనుకున్నట్లయితే ఆ విధంగానే చేస్తున్నారు. డైరెక్ట్గా జావాలో ఎండ్ ఎవరు చేయట్లేదు. అది 2 years రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు దీని ద్వారా. ఆల్రెడీ స్టాక్స్ మీద ఏదైనా స్టాక్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. జీసీపీ కూడా ఉంటుంది, బట్ అజ్యూర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. క్యూబర్నెటీస్ మీ డిప్లాయ్మెంట్ ఎక్స్పెండ్ చేయమని చేస్తాం, కానీ ఎక్కువగా ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వర్టెక్స్ ఏ మీద ఫోకస్ ఉంటుంది. ఇంతకుముందు జీకేఈ కూడా చెప్పేవాళ్ళం, ఆడియో ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి ఆ వీడియో ప్రొవైడ్ చేస్తాం. బట్ ఎక్కువగా ఫోకస్ చేసేది నేను అజ్యూర్ అండ్ ఏడబ్ల్యూఎస్. అదే చెప్పాం కదా క్యూబర్నెటీస్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేసేవాళ్ళం, ఎండ్ బిల్డ్ చేసి ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇప్పుడు అది ఇంక్లూడ్ చేయట్లేదు. ఎక్కువగా ఒకదాని మీద ఫోకస్ చేయడం బెటర్ అని చెప్పేసి అజ్యూర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అజ్యూర్ ఫౌండరీ మీద ఎక్కువగా. వర్టెక్స్ ఏ మీద ప్రాజెక్ట్ ఉంటుంది. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. సార్ అది యాక్చువల్లీ బేసిక్స్ ఏమైనా తెలియాలి సార్ దీనికి స్టార్ట్ అయ్యే ముందు? అదే ఇంతకుముందు చెప్పిన విధంగా పైథాన్ అనేది ఈ కోర్సులో పార్టే. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అది కూడా ఈ కోర్సులో పార్టే. డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ఈ కోర్సులో పార్ట్ కాదు. మీరు సపరేట్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అంత అవసరం ఉండలేదు, ఎందుకంటే మనకి ఎల్ఎం మోడల్స్ ని కోడ్ జనరేట్ చేసి ఇస్తుంది కదా. అఫ్ కోర్స్ మీకు బగ్స్ లేకుండా క్రియేట్ చేసుకుని చెప్పండి, నేను బగ్స్ ఉంటే కట్ చేసుకుంటూ ఉండాలి. బట్ అంత నాలెడ్జ్ అవసరం ఉండదు. ప్రాసెస్ ఫ్లో మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ అంటే మీరు అన్నట్టు 2 years అంటే రెజ్యూమ్ అప్డేట్, రెజ్యూమ్ స్ట్రెంత్ అవుతుంది అంటున్నారు కదా. అంటే ఇది ఈ కోర్స్ స్పెసిఫిక్ టు జెన్ఏఐ కదా సార్ ఇది? అంటే 2 years. ఓకే, అవును. జనరేటివ్ ఏఐ మీద జాబ్స్ ట్రై చేయొచ్చు అంటారా 2 years మీద? అంటే ఇప్పుడు ఏ ఇంజనీర్ అన్నా కూడా జనరేటివ్ ఇంక్లూడ్ చేయకుండా లేరు. ఏ ఇంజనీర్ సపరేట్ గా, జనరేటివ్ ఇంజనీర్ సపరేట్ లేదు. నిజానికి జనరేటివ్ సబ్ డొమైన్ ఏఐలో చాలా డొమైన్స్ ఉన్నాయి. బట్ ఏ ఇంజనీర్ అంటే జనరేటివ్ ఇంజనీరే. అది డిస్క్రిప్షన్ అంతా చూస్తే అలాగే ఉంది. అండ్ ఈ కోర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ లేదా బుక్స్, ఎడిషనల్ బుక్స్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఇది ప్రీవియస్ సంబంధించింది, ఇది గూగుల్ క్లాస్ రూమ్, ఇది జస్ట్ జనరేటివ్ సెక్షన్ మాత్రమే ఇది, రైట్. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ బుక్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ రెజ్యూమ్ మీద మీ ఓల్డ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఎడిషనల్ కంటెంట్ యాడ్ చేస్తాం. దాని దగ్గరకు మీరు మార్చుకోవాలి, ఫైనల్ ఎడిట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏఐ ఇంజనీరింగ్ అంటే బేసికల్లీ 80% జనరేటివ్ ఏఐ అంటున్నారు అంతేనా? అవును, ఇప్పుడు ఆల్మోస్ట్ జనరేటివ్ నిజానికి కాదు అది, బట్ చాలా డొమైన్స్, సబ్ డొమైన్స్ ఉంటాయి కదా. బట్ జనరేటివ్ ఏఐ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ ఒక అంటే మిగతా అన్ని కూడా మోడల్స్ అన్ని కూడా కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి జనరేటివ్ కింద ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏ ఇంజనీర్ సినానమస్ గా తీసుకోవచ్చు జనరేటివ్ ఇంజనీర్కి, తప్పేం లేదు. ఇప్పుడు హెల్త్ కేర్ ఉంది, లేదా ఇప్పుడు ఇప్పుడు టెస్లా కార్ ఇలాంటి పైలట్స్ ఉన్నాయి కదా, ఆటో పైలట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వేరే రీఎన్ఫోర్స్మెంట్లు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. హెల్త్ కేర్లో సపరేట్గా ఆర్కిటెక్చర్స్ వేరేగా ఉంటాయి, యూనిట్స్, వీనిట్స్ అన్ని ఉంటాయి కొన్ని. సో అక్కడ ఆర్కిటెక్చర్స్ వేరు, అవి యూజ్ చేస్తామంటే యూజ్ చేయం మనం. జనరేటివ్ ద్వారా ఆ కోడ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, కానీ అవి మన కోర్స్ వాటి స్పెషలైజేషన్ కాదు. హెల్త్ కేర్ లేదా ఇప్పుడు టెస్లా కార్ లేదా అంటే ఆటో పైలట్ ఇలాంటి వాటి మీద స్పెషలైజేషన్ కాదు, రోబో బిల్డ్ చేయడం స్పెషలైజేషన్ కాదు. డౌట్ సార్, హెల్త్ కేర్ కి ఇలాంటి వాటికి సపరేట్ గా అంటే ఇది నేర్చుకుని, అంటే ఇదివరకు నేను డొమైన్ లో హెల్త్ కేర్ కొంచెం వర్క్ చేశాను, అందుకని అడుగుతున్నాను. హెల్త్ కేర్ రిలేటెడ్ గా చేయాలంటే ఇది ఎలా నేర్చుకోవాలి కదా, దానికి కూడా ఇది కూడా
ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను ఓకే. కాదనట్లేదు. ఇప్పుడు ర్యాక్ బేస్ అప్లికేషన్స్ ఉన్నాయి. అది ఏ డొమైన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ కేర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, హెచ్ఆర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ర్యాక్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు మోడల్ ఉంది. ఆ మోడల్ ఒక రకమైన డేటాతో వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు. అదే రకం డేటా మనకు ఉండదు కదా! ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు వాళ్ళ డేటా వేరే ఉంటుంది. ప్రైవేట్ డేటా వేరేగా ఉంటుంది. ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ డేటా వేరేగా ఉంటుంది. దానికి ఎలా అడ్రస్ చేస్తాం? దాన్ని ఎలా మోడల్‌ని యూజ్ చేసుకుంటాం? అంటే ర్యాగ్‌ని యూజ్ చేస్తాం. సో, ర్యాక్ ద్వారా డైరెక్ట్‌గా మన ఫైల్స్ ఒక డాక్యుమెంట్ రీడర్ క్రియేట్ చేసామనుకోండి. ఒక డాక్యుమెంట్ కావచ్చు, మల్టిపుల్ డాక్యుమెంట్స్ కావచ్చు. అప్‌లోడ్ చేస్తే డైరెక్ట్‌గా అది ఆన్సర్ చేస్తుంది వాళ్ళకి అడిగిన క్వెషన్. సో, నేచురల్ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళకి టెక్నికల్ యాస్పెక్ట్స్ ఏం తెలియాల్సిన అవసరం లేకుండా మనం సొల్యూషన్ బిల్డ్ చేసి ఇవ్వచ్చు. అది ఎక్కడైనా బిల్డ్ చేయొచ్చు. ఎక్కడైనా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్‌లో సమ్ డేటా ఉంది వాళ్ళకి. డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌లో SQL తెలీదు. డైరెక్ట్‌గా ఎంసీపీ సర్వర్ లేకపోతే మన ఏజెంట్‌కి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ర్యాక్ బేస్ అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. కొంత బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే. రైట్? యాహ్! సో, అది డొమైన్ స్పెసిఫిక్ కాదు గానీ, కాకపోతే హెల్త్ కేర్ స్పెషలైజేషన్ అంటే సెపరేట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్కిటెక్చర్స్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఉంటాయి. అది ఎక్స్‌రే రిపోర్ట్స్ ఉంటాయి. వాటి ఆర్కిటెక్చర్స్ ఈ నార్మల్ ఆర్కిటెక్చర్స్ సరిపోవు అవి. వీనట్స్ ఉంటాయి. అక్కడ వేరేగా ఉంటుంది. ఆల్రెడీ మీ హెల్త్ కేర్ సంబంధించి ఒకసారి ఒక అంటే ఒక వ్యక్తికి 1-to-1 ప్రొవైడ్ చేసాం. యాక్చువల్‌గా ఎంబీఏ చేశాను హెల్త్ కేర్ మేనేజ్మెంట్‌లో అపోలో. ఓహ్! ఓకే. సో, హెల్త్ కేర్ నాకు ఐడియా ఉంది. కాకపోతే అది కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ అది. హ్మ్. కాకపోతే అక్కడ ఓసీఆర్‌ని యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక రిసిప్ట్స్ ఈ ఫార్మ్స్ ఉంటాయి. దాన్ని రీడ్ చేసి డైరెక్ట్‌గా మనం ఇక్కడ డేటాబేస్‌లో స్టోర్ చేయొచ్చా? చేయొచ్చు. ఓహ్! ఓకే. రైట్? యాహ్! సో, బట్ కొన్ని ఇన్ డెప్త్‌గా వెళ్తే మీరు హ్యాండిల్ చేయలేరు. అది మెయిన్ పాయింట్. హ్మ్. ఓకే. షూర్. థాంక్ యూ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? హలో. చెప్పండి. లైక్ ప్రాంప్టింగ్ గూడా చెప్తారా? ఏంటండి? ప్రాంప్టింగ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అన్నది ఓకే. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కూడా మీకు కోర్స్‌లో పార్టే. మీకిక్కడ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అది సెపరేట్ అనుకుంటున్నారు. యాక్చువల్‌గా ప్రాంప్ట్‌ని ఏ విధంగా ఎంత ఎఫెక్టివ్‌గా రాయాలన్నదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనమాట. ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్స్‌తో పాటు ప్రొవైడ్ చేస్తాం. వేరే యూజ్ కేస్‌తో పాటు. దాంట్లో మళ్ళీ అగైన్ 0 షాట్, 1 షాట్, ఫ్యూ షాట్, స్పిన్ ఆఫ్ థాట్ రైట్? ఈ వేరియస్ యూజ్ కేస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. కంప్లీట్‌గా అట్ ది ఎండ్ మన ఈ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే ఏ సొల్యూషన్ ఎప్పుడు మనం యూజ్ చేయాలనేది కూడా ఉంటుంది. ఓకే. అంటే ర్యాగ్ ఎప్పుడు ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి? ర్యాగ్ బేస్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఏజెంట్‌కి ఎప్పుడు యూజ్ చేయాలి? ఎంసీపీ ఎప్పుడు యూజ్ చేయాలి? అనేది కూడా చివరిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఓకే. అసలు ప్రాంప్ట్ అనేది ఎలా రాయాలి అనేది కూడా ఉంటుంది. విత్ ఎగ్జాంపుల్‌తో పాటు. ఇలాగుంటుంది. కాంటెక్స్ట్, టాస్క్, కన్‌స్ట్రెయింట్స్, శాంపుల్ ఆఫ్ ఇలాగా స్ట్రక్చర్ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనం. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? లైక్ సర్చ్‌లో ఏది యూజ్ చేస్తారు? అంటే వెక్టర్ సర్చా? లేకపోతే ఏంటండి? అర్థం కాలేదు. టచ్‌లో అంటే వెక్టర్ సర్చ్ అని ఉంటది. కొన్ని ఉంటాయి కదా! ఓకే. అన్ని చెప్తారా? లేకపోతే మీకు ర్యాగ్ వచ్చినప్పుడు అది కవర్ అవుతుంది. వెక్టర్ డేటాబేస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సెంటెన్స్ సిమిలారిటీ అంటాం. వెక్టర్ డేటాబేస్‌లో సెర్చ్ చేస్తాం. సో, రీరాంకింగ్ అంటాం. ఇవన్నీ అక్కడ ర్యాగ్‌లో కవర్ అవుతాయి. ఓకే. వెక్టర్ డేటాబేస్ ర్యాగ్ కవర్ చేసినప్పుడు కవర్ అవుతుంది. అది కవర్ అవ్వకుండా ఉండదు. జనరేటివ్‌లో పార్టే అది. ఇంకేమైనా క్వెషన్స్? ఓకే. నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ కూడా మీకు ఫ్రీయే. 2 సెషన్స్ ఫ్రీయే. మీరు అటెండ్ అవ్వండి. స్టిల్ మీకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. ఈ సెషన్స్‌లో అడగొచ్చు. అండ్ క్వెషన్స్ ఏమైనా అడిగేటప్పుడు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకే పాయింట్ రిపీట్ చేస్తూ ఉండకండి. సో, ఏదైనా మీకు స్పెసిఫిక్‌గా ఈ క్లారిటీ లేదన్నప్పుడు అడగొచ్చు. అంటే ఇది సిల్లీ క్వెషనా? లేకపోతే మంచిదా? చెడుదా? అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇనిషియల్ స్టేజ్‌లో కొన్ని మిస్‌కన్సెప్షన్స్ వల్ల తెలియకపోవడం వల్ల అడగొచ్చు. ఇది ఎవరైనా చేస్తారు.
10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కూడా ఒక స్టాక్లో ఇంకో స్టాక్ స్విచ్ అయినప్పుడు ఆబ్వియస్గా కొన్ని సిలీ క్వశ్చన్స్ అడుగుతారు. సో నార్మలే, రైట్? ఓకే, సో స్క్రిప్ట్స్ అన్ని కూడా మీకు గూగుల్ క్లాస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎన్రోల్ అయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు స్క్రిప్ట్స్ సపరేట్గా యాక్సెస్ ఉంటుంది, వీడియోకి సపరేట్గా యాక్సెస్ ఉంటుంది. వీడియోస్ మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, స్క్రిప్ట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్ ఫ్రమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, దట్ ఇంక్లూడ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బుక్స్ ఏమైనా ఎడిషన్ బుక్స్ కానీ, రెజ్యూమ్ మీ ఓల్డ్ రెజ్యూమ్ని మోడిఫై చేసి ఇవ్వడం కానీ, మోడిఫై ఇన్ సెన్స్ కంటెంట్ యాడ్ చేస్తాం, మీ ఫైనల్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. యా, చెప్పండి మహేష్ బాబు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అవును సార్. అంటే చెప్పండి. నేను కొన్ని అటెండ్ అయ్యాను క్లాసెస్, కొన్ని నాట్ విఆర్ఎల్, వేరే వాటివి. సో Okay. బేసిక్ ఏంటంటే కాన్సెప్ట్స్ అర్థం అవుతున్నాయి, కానీ దాన్ని రియాలిటీలో ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడానికి ఎవరు గైడ్ చేయట్లేదు. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఓకే, ఇప్పుడు నేను ఏ ఐడియాలు వాడాలి, కొన్ని ఇప్పుడు విఎస్ విజువల్ స్టూడియో వచ్చేసింది. సో వేరే ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ మీ టు కోడ్ రాయచ్చు నేను ఈజీగా వితౌట్ అంటే మరి నేను సింటాక్స్లు అన్నీ ఎక్కువ గుర్తుపెట్టుకోకుండా ఎర్రర్స్ ఎక్కడెక్కడ రెఫర్ చేస్తుంది, దాన్ని ఎలా నేను ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, బ్రాంచెస్ ఎలా వెళ్తాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఎవరు చెప్పట్లేదు. మేబీ ఈ కోడింగ్ రిలేటెడ్ ఇదంతా చెప్తున్నారు, కానీ వెన్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఎండ్ టు ఎండ్ మాత్రం ఫ్లో చూపించట్లేదు. సో ఈ కోర్స్లో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా అది అన్న? అదే మీకు ఇక్కడ ఏపీలో కూడా మీకు ఎక్కువ వస్తుంది, కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మీకు ఆల్రెడీ ఏపీని ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే అదే. అండ్ మోర్ ఓవర్ మీ క్యూబర్నెటిస్ సర్వీసెస్లో డిప్లాయ్ చేస్తామని చెప్పాను, మైక్రో సర్వీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎండ్ టు ఎండ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాస్ అండ్ సాస్ బేస్డ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అజ్యూర్లో అజ్యూర్ ఫౌండరీ, బెడ్ రాక్, వీటన్నిటికి కూడా మనం మోడల్ డైరెక్ట్గా ఏపీ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. సో అవి నార్మల్ వెబ్ అప్లికేషన్లో డైరెక్ట్గా ఎంబెడ్ చేసుకోవచ్చు, సపరేట్గా మనం ఏపీకి అవసరం ఉండదు. మన ఓన్ సొల్యూషన్ బిల్డ్ చేసుకోవాలంటే మటుకు అంత ఈజీ కాదు. అందువల్ల ఈ ప్రాసెస్లో మొత్తం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఉన్న మోడల్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్వాంటైజేషన్ అంటాం, అంటే మోడల్స్ అనేది తగ్గించడం. మనం రిసోర్స్ అనేవి అంత అంటే అన్ని సిచ్యువేషన్లో హ్యాండిల్ అవ్వాలి కదా. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ అనుకోండి, అరౌండ్ సమ్ 10 to 15 gigs అనుకోండి, మోడల్ సరిపోదు కదా. దాన్ని ఏ విధంగా మనం క్వాంటైజ్ చేసుకోవాలి, ఆ కంప్లీట్ ఫ్లో అనేది మీకు విత్ కమాండ్స్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. ఇది యాక్చువల్గా లోకల్ మిషన్లో, అది లోకల్ మిషన్ అనే కాదు. చూస్తే ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ ఈకేఎస్ ఉంది, కంప్లీట్ ప్రాజెక్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్మిషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా కంటైనర్ రిజిస్టర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇమేజ్ పుష్ చేసి దానికి కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలి. ఆ క్యూబ్సిటీల్ కమాండ్స్ కూడా మీకు ఇస్తాం. సో ప్రాసెస్లో అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కేవలం ఐఏఎస్ మాత్రం కాదు, పాస్ అండ్ సాన్స్ బేస్డ్ కూడా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. 3 types ఉంటాయి కదా మన రిక్వైర్మెంట్ బట్టి. ఇవి ఇప్పుడు ప్రస్తుతం వచ్చి పాస్ అండ్ సాన్స్ రెండు కూడా కన్వర్జ్ అవుతున్నాయి, ఒకే టూల్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఐఏఎస్ ఆఫ్ కోర్స్ ఎస్పెషల్లీ క్యూబర్నెటిస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు లోడ్ బ్యాలెన్సింగ్ కోసం. యా, సో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? యా సార్, చేశారు. థ్యాంక్స్ అండి. డిప్లాయ్మెంట్ కూడా ఈ కోర్సులో పార్టే ఖచ్చితంగా ఉంటుంది. ఏమైనా బగ్స్ ఏమైనా వస్తే ఎలా మానిటర్ చేసుకోవాలి క్లౌడ్లో అన్నది కూడా ఉంటుంది. ఇంకేమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నాయి? ఆల్రైట్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. రేపు మీట్ అవుతాం సేమ్ 6 o'clock. అదే లింక్ మీరు జాయిన్ అవ్వచ్చు, యూస్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ 2 సెషన్స్ ఫ్రీగానే ఉంటాయి. పైథాన్ స్టార్ట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించిన సెటప్ అనకొండ ఇన్స్టాలేషన్ చేస్తాం. సో అటెండ్ అవ్వండి. నెక్స్ట్ 2 to 3 సెషన్స్ ఫ్రీయే. తర్వాత మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అయిన తర్వాత సపరేట్ మీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు 9 PM ఉందనుకోండి, ఏమైనా మీకు బగ్స్ ఏమన్నా ఎక్కడ స్టక్ అయినా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. రైట్. అండ్ స్క్రిప్ట్స్ అని ఇంతకుముందు చెప్పిన విధంగా గూగుల్ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం.
వీడియోస్ సపరేట్గా ఉంటుంది, స్క్రిప్ట్ సపరేట్గా ఉంటుంది. సో వీడియోస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఇన్స్టిట్యూట్ వాళ్ళని. యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ నేను స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. మీ ఈమెయిల్ ఐడి షేర్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత. ఓకే, సో జస్ట్ ఒక ఓవర్వ్యూ వచ్చిందని అర్థం అనుకుంటున్నాను నేను. ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దయచేసి ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి, రేపు అడగండి, ఆన్సర్ చేస్తా. ఓకే, థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. థ్యాంక్స్.